మెయిన్ స్ట్రీమ్ మీడియా కనుక మల్లన్న విషయంలో కలగజేసుకుంటే నేను నిజంగా చెప్తున్నాను, మల్లన్నకు పుట్టగతులు ఉండవు. రాజకీయ జీవితం ఏదైతే ఉందో అది మొత్తం సమాధి కట్టేస్తారు. ఎందుకు అనంటే అన్నీ ఉన్నాయి లోపల. కాబట్టి రాజకీయ నాయకుడిగా ఎదగాలి అనుకున్నప్పుడు కలుపుకొని పోవాలి, అన్ని వర్గాలతోటి అందరితోటి సామరస్యంగా ఉంటేనే, వాళ్ళ మద్దతు ఉంటేనే మనం ఏ ఉద్యమాన్నైనా సరే మనం సాధిస్తాం. అది మర్చిపోయి నన్నెవ్వడు ప్రశ్నించొద్దు, నేను మొనార్క్ని లేకపోతే నేను ఇంకొకటి అని మాట్లాడితే ఇక్కడ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీడియానే మొనార్క్. అర్థమైందా? ఆ మీడియా జోలికి వస్తే ఏం జరుగుతుందనేది చాలామంది మీ సీనియర్లను అడగండి చెప్తారు. కాబట్టి ఇక్కడ ఆయన చర్యల్ని గర్హిస్తూ, అలాగే ఆ ఈశ్వరాచారి గారి మరణం వెనుక ఉన్నటువంటి వాస్తవాలు మాకు కావాలి, ఖచ్చితంగా బయట పెట్టాల్సి, ఫోరెన్సిక్ రిపోర్టు బయట పెట్టాల్సినటువంటి పూర్తి మద్దతు ఇస్తూ ఇలాగ ఒక అమాయకుడిని పొట్టన పెట్టుకున్న దానికి ప్రభుత్వం ఊతమిస్తే ఇది రేపు పొద్దున ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుంది. మేము దీన్ని కూడా అలాగే కేసులు పెట్టడమే కాకుండా జనాల్ని బెదిరించడం కూడా జరుగుతుంది. ఇది ఎప్పటికీ కూడా క్షమించే ప్రసక్తి లేదు.